హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మొన్న మనం చెప్పుకున్నాం కదా, మొన్నటి వీడియోలో ఓన్లీ 2 కిలోమీటర్స్ పోయాచాం కదా. ఈరోజు మనం 6 కిలోమీటర్స్ పోతాం. మొన్న 4 పోదాం అనుకున్నాం కానీ ఇప్పుడైతే మనం 6 కిలోమీటర్స్ అయితే మనం బ్యాటరీ సైకిల్ మీద అయితే వెళ్దాము రైడు. ఇంకా మను అయితే స్కూల్కి పోయి రాలేదు, ఇప్పుడు స్కూల్కి పోయి వేస్తాడు. వచ్చిన తర్వాతనైతే అని వెళ్ళిపోదాం. ఇక్కడైతే మన వాళ్ళ బామ్మర్ది అయితే ఉన్నాడు, అందుకోసం అటు చూశాను. మనమైతే బ్యాటరీ సైకిల్ మీద అయితే రైడింగ్ చేద్దాం. విష్ణు అలాగే సాయి, రింకు అందరం కలిసేసి అయితే వెళ్ళిపోదాం. వాళ్ళు వచ్చేది కూడా మళ్ళీ ఈరోజు కూడా చూపిస్తాను, వ్యాన్లోకి వెళ్ళి ఎలా వస్తారనేది. ఓకే, లెట్స్ గో. ఇంకొంచెం అయితే టైం ఉంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది వాళ్ళు రావాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా విష్ణు అయితే రాలేదు, సాయి అయితే వచ్చిండు. వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. సాయి అలా రైడింగ్కి వస్తాం. మొన్ననే నువ్వు రాలేదు, నాకు సైకిల్ ఇవ్వాలి అందుకని రాలేదు. అంతేనా? వచ్చిన మొన్న అయితే సాయి రాలేదు. ఈరోజు లాస్ట్కు ఆయన బండి వేసుకొని ఆయన వస్తాడు, లాస్ట్కి ఆటో పట్టుకొని ఆయన వస్తాడు. ఓకే, ఇప్పుడైతే మేమైతే వెయిటింగ్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వెళ్ళిపోతాం. 6 కిలోమీటర్స్ ఈరోజు. మేము 2 కిలోమీటర్స్ పోయొచ్చినాం కదా. తొగరాయి రోడ్డుకి అటు 3 కిలోమీటర్స్, ఇటు 3 కిలోమీటర్స్ వెళ్ళిపోయి వచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, విష్ణు వ్యాన్ అయితే అక్కడి నుంచి అయితే వస్తుంది. అక్కడైతే రింకు దిగుతాడు, దిగేశాడు. విష్ణు అయితే అందులో ఉన్నాడు. బాయ్. ఓకే, విష్ణు అయితే గారు. ఏ విష్ణు, షార్ట్ వేసుకున్నావేంది? ఇదేంది షార్ట్ వేసుకుని స్కూల్కి అయినావా? గేమ్స్ కోసమా? మనం ఈరోజు 6 కిలోమీటర్స్ రైడ్ వెళ్తున్నాం. మరి సుల్తాన్బాద్ కాదు, తోరాయి కాడికి అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం ఇటు రావాలి. అటు 3 కిలోమీటర్స్, ఇటు 3. ఓకే, నీ సైకిల్ రెడీ ఉందా? మీ బావని ఎక్కించుకోవాలి నువ్వు ఇవాళ. పో తెచ్చుకో, మనం వచ్చే వరకు వచ్చేసాయి. ఓకే ఫ్రెండ్స్, మన వ్యాన్ అయితే వచ్చేస్తున్నది. మనం ఈరోజు 6 కిలోమీటర్స్ రైడ్కి వెళ్తున్నాం. ఇగో ఇక్కడ చూడు, నీ సైకిల్ సిద్ధం పెట్టేసిన మంచిగా నీట్గా తుడిచేసి. మనం మొన్న 2 కిలోమీటర్స్ వెళ్ళాం కదా, ఈరోజు 6 వెళ్దాం. తొగరాయి వరకు వెళ్ళి మళ్ళీ ఇటు వద్దాం. ఓకేనా? అట్లా వద్దామా? సరే, ఎట్లో తీరైతే వద్దాం. నువ్వైతే పోయి డ్రెస్ చేంజ్ చేసుకో తొందర. రింక్ వస్తాడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే అటు 3 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళైతే వచ్చేస్తాము. మీతో పాటు సాయన్న బండి మీద అయితే సైకిల్, విష్ణుది పెద్ద సైకిలే, మనదేమో ఛార్జింగ్ సైకిల్. మేమైతే అలా అలా. నువ్వు ఎట్లా వస్తావు డాడీ? బైక్ ఆ సైకిల్ నువ్వు ఎట్లా వస్తావు? నేను సైకిల్ మీద, నీ సైకిలే. ఎక్కు. ఓకే, వెళ్దామా? పోనీ సాయన్న. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళైతే ముందైతే వెళ్తున్నారు, మేమైతే ఇప్పుడు వెనకాలైతే వెళ్తున్నాము. చూడండి, సాయి అయితే వస్తున్నాడు. విష్ణు ఇక్కడ వెనకైతే వెళ్ళిపోయాడు. ఇంకైతే ముందు వెళ్తున్నాడు. అలా అయితే వెనకాల వస్తున్నారు. విష్ణు చూడ. ఓకే, చూడండి, మన వాళ్ళు అయితే అక్కడి నుంచి అయితే వెళ్తున్నారు. రింక్ అయితే చూడండి ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రోడ్కి అయితే వచ్చేసాం. రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇంతవరకు అయితే 500 మీటర్స్ అయితే వచ్చేసాము. రింక్ అయితే ముందైతే వెళ్తున్నాడు.
మా ఊరైతే దాటేసి బయటికి అయితే వచ్చేసాం. చూడండి వాళ్ళిద్దరు అయితే అక్కడ వెళ్తున్నారు. సాయం ఉన్న విషయాన్ని అయితే ఇంకైతే మా వెనకాల అయితే వస్తున్నాడు. ఈరోజు అయితే మేము 6 కిలోమీటర్స్ అయితే మన బ్యాటరీ సైకిల్ మీద అయితే వెళ్ళేస్తున్నాము. రింకు కొంచెం ఎనర్జీ లేనట్టున్నది, చిన్న సైకిల్ తొక్కుంటూ వెనక వస్తున్నాడు. చూడండి మళ్ళీ మేమైతే ఇక ఇలాగే పెరుక్కుంటూ సుందరబాబు కాడికి పోయి కావచ్చు నాకు తెలిసి. ఇలా రోజు కొన్ని కిలోమీటర్లు అయితే ఎక్కువ వెళ్తే ఈవినింగ్ కూడా మంచిగా ఎక్సర్సైజ్ చేసినట్టు అయితే అవుతుంది. అందుకైతే ఇలా చేస్తున్నాము. నాకే అయితే కాదు నాకు చూడండి మొత్తం సైకిల్ వ్యూ అయితే డ్రోన్ షాట్ లాగానైతే కనిపిస్తుంది కదా. చూడండి కొన్ని గుంతలు ఉన్నాయి ఇక్కడ. సింగో రావయ్యా. రింకో వచ్చేసాయి. ఇక్కడైతే మంటలు అయితే మండేస్తున్నాయి. విష్ణు అయితే ఇక్కడ బైక్ పట్టుకొని అయితే వెళ్తుండే. విష్ణు సైకిల్ తొక్కు, అట్లా పోవద్దు, నువ్వు తొక్కుంటూ వెళ్ళాలి. చేయలేదు ఏంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము 1.5 కిలోమీటర్ అయితే వచ్చాము. ఇప్పుడైతే నేను బైక్ మీద ఎక్కుతాను, వాళ్ళు ముగ్గురు సైకిల్ మీద వెళ్తారు. వాళ్ళనైతే మనమైతే వీడియో తీద్దాము. ఓకేనా, మీరు రెడీ? ఓకే, ఇప్పుడైతే గోయింగ్. చూడండి రింకు అయితే ఇక్కడైతే వెళ్తున్నాడు. అలాగే మను అయితే అక్కడి నుంచి అయితే వెళ్తున్నారు. మను, విష్ణు. ఏమైంది మను, తొక్కుతావా? అటు మంచిగా సన్లైట్లో మీరు మస్తు పోతారు తెలుసా. సూపర్ ఉంది లొకేషన్. మను కూడా సైకిల్ తొక్కేస్తున్నాడు. ఇప్పుడు బ్యాటరీ దాంతో వెళ్తలేడు, ఛార్జింగ్తో వెళ్తలేడు. ఇద్దరు తొక్కేస్తున్నారు. రింకుని చూస్తారా? రింక్ అయితే అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నాడు. ఓకే చూడండి మన వాళ్ళైతే ఎలా వస్తున్నారో. ఓకే మేమైతే బైక్ మీద అయితే వెళ్తున్నాం. మన వాళ్ళు అయితే ఇటు వచ్చేస్తున్నారు. ఇంకైతే అక్కడి నుంచి అది వచ్చేస్తున్నాడు. రింకు చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తున్నాడు. మనం ఇక్కడికి 3 వచ్చామా చూడు ఒకసారి. ఓకే మేమైతే 3 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇక్కడ మాకు పక్క ఊరు ఉంటుంది, అంటే ఇటు సైడ్ ఒక ఊరు ఉంటుంది, అటు సైడ్ ఒక ఊరు ఉంటుంది. మొన్ననైతే అటు వెళ్ళాము, ఈ రోజు అయితే ఇటు వచ్చాము. ఇది కొంచెం దూరం ఉంటుంది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోదాం. ఓకేనా? సాయి అయితే ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడైతే మళ్ళీ నేను మను సైకిల్ మీద అయితే వెళ్ళేస్తాను. మను పా. ఓకే ఇప్పుడైతే నేను డ్రైవింగ్ చేస్తాను, మను అయితే కూర్చుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే డ్రైవింగ్ అయితే చేస్తున్నాను. ఒక చేతిలో కెమెరా, ఒక చేతిలో డ్రైవింగ్. ఇప్పుడైతే మనకైతే ఇస్తున్నాను కెమెరా. సాయి కూడా వెళ్ళిపోతాడు అని. ఛార్జింగ్ అయితే మొన్న పెట్టాము. మొన్న కూడా మేము అటు 2 కిలోమీటర్స్ పోయొచ్చాం కదా. ఇంకా మనం ఇంటి దగ్గర తిరిగాడు, ఇప్పటికి కూడా అయిపోలేదు.
రోడ్డుపై గుంతలు ఉన్నాయి, అందుకే కొంచెం అయితే మనకు కూడా కెమెరా బ్యాలెన్స్ ఆగుతలేదు. ఓకే మనం నువ్వు డ్రైవింగ్ చేయి మరి. ఓకే మనకైతే మళ్ళీ ఇచ్చాను, ఇప్పుడు మనం డ్రైవింగ్ చేస్తున్నాడు. రింక్ అయితే అక్కడి నుంచి అయితే వస్తున్నాడు. చూడండి రింకు అక్కడి నుంచి వస్తున్నాడు, మన వాళ్ళైతే వెనుక వచ్చేస్తున్నారు. చూడండి మన వాళ్ళనైతే ఒకసారి అయితే నేను మళ్ళీ ఒకసారి బైక్ అయితే ఎక్కేస్తాను, ఎక్కేసి వీళ్ళనైతే మనం షూట్ చేద్దాం. చూడండి మన వాళ్ళైతే వస్తున్నారు అక్కడి నుంచి. ఆగండి ఆగండి ఆగండి. పొగ ఎలా వస్తుంది? సూర్యుడు చూడండి అటు చాలా అంటే చాలా బాగున్నాడు. చూడండి రింక్ అయితే మమ్మల్ని దాటేసి అయితే వెళ్తున్నాడు. ఇటు విష్ణు అయితే పోతున్నాడు, మనం ఛార్జింగ్తో వచ్చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఊరు దగ్గరికి అయితే వచ్చాము. ఇక ఇంటి దగ్గరికి అయితే వెళ్తాము, మన వాళ్ళైతే వస్తున్నారు. మేమైతే 6 కిలోమీటర్స్ అయితే వెళ్ళైతే వచ్చేసాము. మాకైతే సూపర్ అనిపించింది. ఇంకో నీకు ఎట్లా అనిపించింది? మస్తు అనిపించింది. నీకు రోజు మంది సంబరం అవుతుంది సైకిల్ మీద పోవడు. చూడండి ఇక మా పొట్టడు అయితే ఉన్నాడు. నీకు సైకిల్ మంచిగా ఉండే బండి, సైకిల్ ఉంటే మంచిగా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అందరు నచ్చింది కదా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.